ఖమ్మంలో మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి. రేణుకా చౌదరి అయితే ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రుల మీద నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా దానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రతినిధులు, కౌన్సిలర్లు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖమ్మం నగర మేయర్ నీరజ అయితే పునకలు నీరజ రేణుకా చౌదరిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఖమ్మం ఆ జిల్లా మా ఆడపడుచులది అని రేణుకా చౌదరి అన్నప్పుడు తాను వెంటనే ఫైర్ అయిపోయి ఖమ్మం జిల్లా మీ ఆడపడుచులు అయితే నువ్వెందుకు ఓడిపోయావు అని ప్రశ్నించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో ఉన్న వారు ఏం నడిచిందని చెప్పండి. శిరీష, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మరోసారి వేడెక్కిని చెప్పవచ్చు. ఏదైతే మొన్న జరిగిన కారేపల్లి మండలం చిమ్మలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఒక సిలిండర్ పేలి దాదాపు 4 మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది గాయాల పరిస్థితి నేపథ్యంలో మాత్రం అది తీవ్ర విషయాన్ని చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాత్రం వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ఒక్కసారిగా అధికార పార్టీపై మాత్రం విరుచుకుపోయిన పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అక్కడ ఘటన జరిగి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసులు అడ్డుకొని మాత్రం ఆమెని వెళ్ళనీయకుండా చాలా దాదాపు 3 గంటల వరకు ఆఫ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె మాత్రం ఈ అధికార పార్టీపై మాత్రం విరుచుకుపోయిన పరిస్థితి. ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటూ పోలీసు ఇటు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ మమ్మల్ని వెళ్ళనీయకుండా ఎందుకు చేశారని చెప్పి తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాత్రం ఈరోజు దాని కౌంటర్గా ఈరోజు ఖమ్మం నగరం మేయర్ కూడా పూనకల్ నీరజ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా తీవ్రమైన ధ్వజమెత్తారు. ఏదైతే గత 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రేణుకా చౌదరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారని ఓట్లు ఉన్నప్పుడే వస్తుందని చెప్పి కూడా విమర్శించారు. అదేవిధంగా ఇక్కడ జరిగిన ఘటనలో కూడా మా నాయకులు దగ్గర మా ముఖ్యమంత్రి నుంచి ఆర్థిక సాయం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసుకుంటూ కూడా జిల్లా మంత్రి అయిన ప్రధాన పువ్వాడ అజయ్ కుమార్ కూడా దగ్గరుండి పువ్వాడ ఎంపీ నామేశ్వర కూడా దగ్గరుండి వాళ్ళకి సహాయం చేస్తుంటే ఈమె వచ్చి మాత్రం అంతం కూడా చాలా దారుణమని, ఏదో ఓట్ల కోసం వచ్చి మాపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, 2 సార్లు గెలిచిన పర్యాటక శాఖ పనిచేసిన కూడా ఇక్కడ ఒరిగిందేమీ లేదని ఘాటైన వ్యాఖ్యలు. దాదాపు 10 మంది కార్పొరేటర్తో అప్పుడు మేయర్ కూడా ఒక మహిళతో ఇంతమంది మహిళలు కూడా విరుచుకుపడడం అనేది ప్రధానం చూసుకోవచ్చు. ఒకవైపు అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఈ రోజు మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులైన రేణుకా చౌదరి మీద మాత్రం ఇటు బీఆర్ఎస్ నాయకురాలు మాత్రం తీవ్ర స్థాయిలో పట్టడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాకు ఎప్పుడైనా సరే ఖమ్మం జిల్లాను గత 2 పర్యాలు కూడా గెలిచి కూడా పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు పువ్వాడపై